స్టోరీ చిలుక కథ చెప్పవా? అనగనగా ఒక అడవి ఉంది. ఆ అడవిలో బోలెడు జంతువులు ఉండేవి. ఆ జంతువులన్నీ ఒకదాంతో ఒకటి ఎంతో స్నేహంగా ఉండేవి. ఒకసారి అడవిలో పెద్ద కరువు వచ్చింది. అంటే ఒక్క చెట్టుకు కూడా పళ్ళు లేవు. తాగడానికి గుక్కెడు నీళ్లు కూడా ఉండేవి కాదు. అలాంటి సమయంలో అడవి మధ్యలో ఒక పెద్ద చెట్టు ఉండేది. ఆ చెట్టుకి మాత్రం ఎప్పుడూ పళ్ళు ఉండేవి. కానీ ఆ చెట్టు చాలా పొడవుగా ఉండేది. ఎంత పొడవో తెలుసా? జిరాఫీకి కూడా అందనంత పొడవుగా ఉండేది. ఈ జంతువులన్నింటికీ ఆకలి మొదలైంది. ఆ చెట్టు కేసి చూస్తూ ఉండేవి. ఇలా ఎంతకాలం ఆ చెట్టు కేసి చూస్తాం? ఆ చెట్టు పళ్ళను తినడానికి ఉపాయం ఏదో ఉండే ఉంటుంది. నేను వెళ్ళి తాబేలు తాతయ్యని అడిగిరానా? అంది కుందేలు. ఏంటి, ఇంతమంది పెద్ద జంతువుల మేమందరం ఉండగా నువ్వెళ్ళి అడగడం ఏమిటి? మేమే వెళ్ళి అడిగొస్తాం. రా అడవి దున్నా, నువ్వు నేను వెళ్ళి అడిగొద్దాం అంది ఏనుగు. సరే సరే పద, మనమే వెళ్ళి అడుగుదాం అంటూ ఏనుగు అడవితున్న తాబేలు తాతయ్య దగ్గరికి వెళ్ళారు. తాబేలు తాతయ్య, తాబేలు తాతయ్య, నేను అడవి దున్నా కలిసి వచ్చాము, తలుపు తీయవా అని అడిగింది ఏనుగు. ఓ మీరా, రండి రండి, ఏమిటి ఇలా వచ్చారు? అడిగింది తాబేలు. ఆ అడవి మధ్యలో అద్భుతమైన చెట్టుంది కదా, దానికి ఎన్నో పళ్ళు ఉన్నాయి. కానీ వాటిని మేము కోసుకుని తినలేకపోతున్నాం. ఏదైనా ఉపాయం చెప్తారని వచ్చాను అంది ఏనుగు. అదా, ఆ చెట్టు పళ్ళు ఎవరూ కొయ్యలేరు. ఆ చెట్టు దయ తలచి మనకి ఇవ్వాలి. దానికి ఒక మార్గం ఉంది. ఒక మంత్రం చెప్తాను, వెళ్ళి ఆ చెట్టు దగ్గర చెప్పండి. ఆ మంత్రం చెప్పగానే చెట్టు పళ్ళని ఇస్తుంది. సరేనా? రుచి ఉన్న కొత్త పళ్ళ అద్భుతమైన చెట్టు, దయ ఉంచి కొన్ని పళ్ళు అందరికీ పెట్టు అని చెప్పండి, మర్చిపోకండి అన్నాడు తాబేలు తాతయ్య. ఓ, ఎందుకు మర్చిపోతాం, గుర్తుంచుకుంటాం. పద అడవి దున్నా వెళ్దాం అంటూ ఏనుగు అడవి దున్న చెట్టు దగ్గరికి బయలుదేరారు. ఇంతలోపు పాపం ఏనుగు కాస్త కింద పడిపోయింది. ఏనుగు భారీగా ఉంటుంది కదా, వెంటనే లేవలేకపోయింది. అది లేచే సమయానికి మంత్రం ఏంటో మర్చిపోయింది. అడవి దున్నా, మంత్రం ఏంటో నీకు గుర్తుందా అడిగింది. నాకెందుకు గుర్తుంటుంది? తాబేలు తాతయ్య నిన్ను కదా గుర్తుపెట్టుకోమన్నాడు. సరే, చెట్టు దగ్గరకు వచ్చేసాం పద అంటూ ఇద్దరు మొహాలు దిగాలుగా పెట్టుకుని చెట్టు దగ్గరికి వెళ్ళిపోయారు. వాళ్ళని చూస్తూనే కుందేలు ఉత్సాహంగా, ఏంటి, తాబేలు తాతయ్య మంత్రం చెప్పాడా? ఏమన్నా చెప్పాడా? చెట్టు నుంచి పళ్ళు ఎలా వస్తాయో తొందరగా చెప్పండి, అందరికీ ఆకలేస్తుంది అంది కుందేలు. అదో, తాబేలు తాతయ్య ఏదో మంత్రం చెప్పాడు, కానీ నేను అడవి దున్నా మర్చిపోయాం. ఇంకెవరైనా వెళ్ళి కనుక్కుని వస్తే మంచిదేమో అంది ఏనుగు. అయితే నేను వెళ్ళి అడుగుస్తాను, తొందరగా వచ్చేస్తాను, వేగంగా వచ్చేస్తాను అంది కుందేలు. ఆగాగు, ఇంతమంది పెద్ద జంతువులు మేమందరం ఉండగా నువ్వు వెళ్ళడం ఏంటి? ఇగో నేను జీబ్రా కలిసి వెళ్తా ఉండు అంది జిరాఫీ. సరే వెళ్ళి రండి అంది కుందేలు. ఈసారి జిరాఫీ జీబ్రా ఇద్దరు తాబేలు తాతయ్య దగ్గరికి వెళ్ళారు. తాబేలు తాతయ్య, అది ఏదో మంత్రం చెప్పావట కదా చెట్టు నుంచి పళ్ళ కోసం, నాకు కూడా చెప్తావా తొందరగాను అడిగింది జిరాఫీ. ఇందాకనే కదా మీ స్నేహితులకు చెప్పాను, వాళ్ళు మీకు చెప్పలేదా? సరే, మళ్ళీ చెప్తాను వినండి. రుచి ఉన్న కొత్త పళ్ళ అద్భుతమైన చెట్టు, దయ ఉంచి కొన్ని పళ్ళు అందరికీ పెట్టు. వెళ్ళి ఈ మంత్రం చెప్పండి,
అంది తాబేలు తాతయ్య. సరే అని జిరాఫీ, జీబ్రా ఇద్దరు చెట్టు దగ్గరికి తిరిగారు. కొంచెం దూరం వెళ్ళేసరికి జిరాఫీకి దూరంగా 4 ఆకులు కనిపించాయి. బాగా ఆకలిగా ఉన్న జిరాఫీ మంత్రం చెప్పడం మానేసి ఆకులు తినడం మొదలెట్టింది. ఓయ్ 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 జిరాఫీ, మనం తొందరగా వెళ్ళాలి, పళ్ళు తినాలి. నువ్వు అలా ఆకులు తింటూ కూర్చుంటే మంత్రం మర్చిపోతావు. ఇంతకీ మంత్రం గుర్తుందా అడిగింది జీబ్రా. గుర్తుందా అని అడిగేసరికి జిరాఫీ కాస్త మంత్రం మర్చిపోయింది. ఆ మంత్రమా, మర్చిపోయినట్టున్నాను. సర్లే, చెట్టు దగ్గరికి వచ్చాం కదా, పద ఇంకెవరినైనా పంపిద్దాం అంది జిరాఫీ. చెట్టు దగ్గరికి రాగానే మళ్ళీ కుందేలు పరిగెత్తుకుంటూ వెళ్ళి, ఏంటి ఏంటి మీకు గుర్తుందా, ఏం చెప్పాడు తాతయ్య అని అడిగింది. అదా, మేము మర్చిపోయాంలే, ఇంకెవరైనా వెళ్తారుగా అంది జిరాఫీ చాలా ఈజీగా. ఈసారి సింహం అంది, ఆగండి, ఈసారి అడవికి రారాజునైన నేనే వెళ్తాను. నేను వెళ్ళి ఆ మంత్రం ఏంటో తెలుసుకుని వస్తాను. పులి బావా, నువ్వు కూడా వస్తావా నాతో అని అడిగింది సింహం. అలాగే సింహం మహారాజా, నేను మీతో వస్తాను, పదండి, ఇద్దరం వెళ్ళి మంత్రం తెలుసుకుని వద్దాం అంది పులి. కానీ నేను వెళ్దాం అనుకున్నానే అంది కుందేలు. రారాజుకే ఎదురు చెప్తున్నావా, ఈసారి నన్ను వెళ్ళని అంటూ సింహం, పులి వెళ్ళారు. తాబేలు తాతయ్య, తాబేలు తాతయ్య, ఇందాక నా స్నేహితులకి ఏదో మంత్రం చెప్పావుట, వాళ్ళు మర్చిపోయారు, మరొకసారి నాతో చెప్తావా అని అడిగింది సింహం. ఓ మహారాజా, నువ్వు కూడా వచ్చావా, సరే చెప్తాను, దానికేముంది. రుచి ఉన్న కొత్త పళ్ళ అద్భుతమైన చెట్టు, దయ ఉంచి కొన్ని పళ్ళు అందరికీ పెట్టు. ఈ మంత్రం మీరు చెట్టు కింద నించుని చెప్పగానే పళ్ళు వాటంతట అవే మీ మీద పడతాయి. కడుపు నిండా తినండి మహారాజా అని చెప్పింది తాబేలు తాతయ్య. సరే అంటూ సింహం, పులి చెట్టు వైపుకు నడుస్తున్నారు. ఇంతలోపు ఎక్కడో పొదల్లోంచి మనుషుల అలికిడి వినిపించింది సింహానికి. అమ్మో, ఏ వేటగాడో వచ్చి బాణం వేస్తాడేమో అని ఉన్న పళంగా సింహం ఆగిపోయింది. సింహం ఎందుకు భయపడిందో తెలియని పులి కూడా ఉన్న పళంగా ఆగిపోయింది. అంతే, ఠక్కున ఆగారో లేదో ఠక్కున మంత్రం మర్చిపోయారు. పులి బావా, మంత్రం గుర్తుందా అడిగింది భయంగానే సింహం. నాకు గుర్తులేదు మహారాజా, మీకు గుర్తులేదా అడిగింది పులి. సరే, వెనక్కి వెళ్తూనే కుందేలు ఎదురొచ్చింది. ఏంటేంటి, తాబేలు తాతయ్య ఏం చెప్పాడు? తాబేలు తాతయ్య ఒక మంత్రం చెప్పాడు. ఆ మంత్రం చెట్టు కింద నించుని చెప్పగానే పళ్ళు వాటంతట అవే కింద పడతాయి. మనం వెళ్ళి కోసుకోవాల్సిన అవసరమే లేదు అంది సింహం. అవునా మహారాజా, అయితే తొందరగా మంత్రం చెప్పండి మరి అంది జిరాఫీ. అదే మంత్రం మర్చిపోయాను అంది సింహం. మళ్ళీ మంత్రం మర్చిపోయారా? ఈసారైనా నన్ను వెళ్ళనివ్వండి మహారాజా, నేను గుర్తుంచుకుని గబగబా చెప్తాను అంది కుందేలు. ఈసారి వేరే జంతువులన్నీ కుందేలుకే సపోర్ట్ చేశాయి. అవునవును, కుందేలు వెళ్ళాల్సిందే, కుందేలు వెళ్ళాల్సిందే. సరే అని ఒప్పుకున్నారు మహారాజు. కుందేలు వెళ్ళింది తాబేలు తాతయ్య దగ్గరికి. తాబేలు తాతయ్య, తాబేలు తాతయ్య, ఆ మంత్రం ఏంటో ఇంకొకసారి నాకు కూడా చెప్తావా? ఏమిటి, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వేళాకోళంగా ఉందా ఏమిటి? ఇదిగో చెప్తున్నాను విను, ఇదే ఆఖరిసారి. ఈసారి మర్చిపోయారో ఇంకెవరూ రాకండి నా దగ్గరికి. రుచి ఉన్న కొత్త పళ్ళ అద్భుతమైన చెట్టు, దయ ఉంచి కొన్ని పళ్ళు అందరికీ పెట్టు. ఏది గుర్తుందో లేదో ఓసారి చెప్పు చూద్దాం. ఓ, ఇంటి గుర్తుండదు? రుచి ఉన్న కొత్త పళ్ళ అద్భుతమైన చెట్టు, దయ ఉంచి కొన్ని పళ్ళు అందరికీ పెట్టు. మర్చిపోకుండా వెళ్ళు నాయనా, కావాలంటే ఓ పాటగా పాడుకో, మర్చిపోకుండా ఉంటావు, వెళ్ళిరా అన్నాడు తాబేలు తాతయ్య. రుచి ఉన్న కొత్త పళ్ళ అద్భుతమైన చెట్టు, దయ ఉంచి కొన్ని పళ్ళు అందరికీ పెట్టు. రుచి ఉన్న కొత్త పళ్ళ అద్భుతమైన చెట్టు, దయ ఉంచి కొన్ని పళ్ళు అందరికీ పెట్టు. పాట పాడుకుంటూ చెట్టు దగ్గరికి వెళ్ళింది కుందేలు. చుట్టూ ఉన్న జంతువులన్నీ ఆశ్చర్యంగా చూస్తున్నాయి. కుందేలుకైనా ఈ మంత్రం గుర్తుందో అది మర్చిపోయిందో అని. పిల్లలు,
మంత్రం మీకు గుర్తుంది కదా. సరే, వెళ్ళింది కుందేలు చెట్టు దగ్గరికి. మిత్రులారా, అందరూ దూరంగా జరగండి. నేను మంత్రం చెప్పగానే చెట్టు నుంచి పళ్ళు వాటంతట అవే పడతాయి. మనం వెళ్ళి కోసుకోక్కర్లేదు. ఇవన్నీ ఇందాక మహారాజు గారు చెప్పేశారు, కానీ ఆ మంత్రం ఏంటో గుర్తుంటే చెప్పకూడదు అంది వాటిలోంచి జిరాఫీ. కంగారు పడుకు మిత్రమా, నేను నీలా మర్చిపోలేదులే. నేను చెప్తాను. రుచి ఉన్న కొత్త పళ్ళ అద్భుతమైన చెట్టు, దయ ఉంచి కొన్ని పళ్ళు అందరికీ పెట్టు అంది కుందేలు. అంతే, ఆ చెట్టు నుంచి కొన్ని పళ్ళు రాలి వీళ్ళందరి దగ్గర పడ్డాయి. ఆహా ఓహో అంటూ గబగబా పళ్ళు తినేశారు. చాలా రోజుల నుంచి తినలేదు కదా, ఇంకా ఆకలి తీరలేదు. ఇంకొకసారి మంత్రం చెప్పవా కుందేలు అని అడిగింది లేడిపిల్ల. రుచి ఉన్న కొత్త పళ్ళ అద్భుతమైన చెట్టు, దయ ఉంచి కొన్ని పళ్ళు అందరికీ పెట్టు అంది కుందేలు. ఇంకొన్ని పళ్ళు రాలే. కడుపు నిండా తిన్న జంతువులన్నీ కుందేలుకి ఎన్నో రకాలుగా థ్యాంక్స్ చెప్పుకున్నాయి. కుందేలు, చిన్నదానివైనా కూడా చాలా తెలివితేటలు ప్రదర్శించావు. నిన్ను చిన్నచూపు చూసినందుకు క్షమించు మిత్రమా అన్నాడు సింహం. మహారాజా, అదేం కాదు మహారాజా, మనందరం ఎప్పుడూ స్నేహితులమే అంది కుందేలు. తర్వాత ఆ మిత్రులందరూ కరువు తీరేంత వరకు ఆ చెట్టు దగ్గరే ఉంటూ కావలసినప్పుడల్లా పళ్ళు తింటూ గడిపేశారనమాట. చూసారా, ఎవరి తెలివితేటల్ని ఎప్పుడు మనం తక్కువగా అంచనా వేయకూడదు. సరేనా? స్టోరీ కంచికి, చిలక ఇంటికి. హలో గాయ్స్, మీకు ఈ కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ బాయ్.